తెలంగాణ రాజధాని భాగ్యనగరం కేవలం చారిత్రక కట్టడాలకే పరిమితం కాకుండా ఎన్నో దివ్యాలయాలకు నెలవుగా ప్రసిద్ధిగాంచింది. వాటిలో శతాబ్దాల క్రితం జియాగూడ ఆలయంలో రంగనాథుడిగా కొలువై అనునిత్యం వేలాది మంది భక్తులతో పూజలు అందుకుంటూ విరాజిల్లుతున్నాడు. భక్తుల కోరికల్ని ఈడేరుస్తూ అనుగ్రహిస్తూ భక్త వత్సలుడనే దివ్యనామాన్ని సార్థకత చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ దివ్యధామానికి చెందిన స్థల పురాణ విశేషాలను తెలుసుకుందాం. భాగ్యనగరంలోని అసంఖ్యాకంగా నెలకొన్న ప్రాచీన ఆలయాల్లో ప్రముఖమైనది జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో నిత్యం శతాధిక భక్తులు స్వామివారిని దర్శించి పుణ్యగతులను పొందుతూ తరిస్తూ ఉంటారు. అంతటి దివ్యమైన ఆలయం వెలయడానికి ఒక చారిత్రక ఆధారం తెలుస్తోంది. మహిమాన్వితమైన ఈ ఆలయం సుమారు 4 శతాబ్దాల క్రితం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్తలైన వానమామలై జియర్ స్వాముల వారు గోల్కొండ రాజ్యాన్ని సందర్శించడానికి విచ్చేశారు. ఆ సందర్భంలో ఆయనకు ముచికుందగా పిలువబడే మూసీ నది తీరాన ఒక ప్రాంతంలో విడిదిని ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆయన అనుష్ఠానానికి అంతరాయం కలగకుండా ఉండడం కోసం తన వెంట తెచ్చుకున్న రంగనాయకుణ్ణి ప్రతిష్ఠించారని స్థల కథనం. అయితే ఈ ఆలయం ఆ రోజుల్లో అనేక గూడాల మధ్య నెలకొనుంది కాబట్టి జియర్గూడగా వ్యవహారంలో ఉండేది. కాలాంతరంలో జియర్గూడ కాస్త అర్థ విపరిణామం చెంది జియాగూడగా స్థిరపడిపోయింది. జియాగూడ రంగనాథస్వామి ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని పోలి ఉంటుందని ప్రఖ్యాతి చెందింది. జియాగూడ రంగనాథస్వామి వారు తమిళనాడు రంగనాథస్వామి వారి మూల విరాట్టుని పోలి ఉంటుందని ప్రఖ్యాతిగాంచింది. రంగనాథుడి ఆలయం చిన్నదే కానీ మహిమలకు మాత్రం అపారమైనదిగా భక్తులు భావిస్తారు. అంతటి విశిష్టమైన ఆలయం లోపలి గర్భాలయంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పుడు మనము ఆ రంగనాథ స్వామి వారిని భక్తి తత్పరతతో దర్శించుకుందాం రండి. జియాగూడలో సుమారు 4 శతాబ్దాల క్రితం ప్రతిష్ఠితమైన రంగనాథస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం ముందు రాజగోపురం పంచకలశాల సమన్వితంగా వైష్ణవ దేవగణ పరివార శిల్పకళాకృతులతో దివ్యంగా దర్శనమిస్తుంది. హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు
ఈ గోపురానికి అభిముఖంగా ఒక కళ్యాణ మండపం అత్యంత సుందరంగా దర్శనమిస్తుంది. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు, విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు. రాజగోపురం దాటి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే భక్తులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి, ప్రశాంతత కలుగుతాయని ప్రతీతి. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు. నిలువెత్తు రాజగోపురానికి అభిముఖంగా ధ్వజస్తంభం ఊర్ధ్వముఖంగా దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం భక్తులకు అలౌకికమైన భావనతో పరమాత్మయందు ఐక్యత్వం కోరుకునే విధంగా ఊర్ధ్వ దృష్టి ఉండాలని ప్రబోధిస్తుంది. నారాయణ నీ నామమిగతిక కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమిగతిక కోరికలు మాకు కొనసాగు. ధ్వజస్తంభం జీవాత్మ పరమాత్మల అనుసంధానతకు ప్రతీకగా, ఆధ్యాత్మికవేత్తల భావనకు ప్రతిబింబంగా దృశ్యమానమవుతుంది. పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, పై పై ముందట భవజలధి. భక్తులు ధ్వజస్తంభానికి వినమ్రంగా నమస్కరించి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడానికి ఉద్యుక్తులవుతారు. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున, సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున, సరివేరే నీ కుమరి సర్వేశ్వర. హరి ప్రధాన ఆలయ ఉపరితల ప్రాకారాలపై విష్ణుమూర్తి దశావతారాలకు చెందిన స్వరూపాలు, యుగాల నాటి ఐతిహ్యాలకు చెందిన పలు ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఉంటాయి. నీవు నీళ్లు నమిలితే నిందెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మిల్చే. నీవు నీళ్లు నమిలితే నిందెను వేదములు, ఈవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మిల్చే. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హరి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు గర్భాలయంలో శేషశయనుడై రంగనాథుడు సుందర సుశోభితంగా సౌందర్య లావణ్యాతిశయంగా
కృష్ణవర్ణంతో మిరుమిట్లు గొలుపుతూ గోదాదేవి సహితంగా ప్రకాశిస్తూ ఉంటారు. జగన్మోహనుడైన ఈ స్వామిని దర్శించిన భక్తులు పరవశించి నిలువెల్లా పులకించిపోతారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే హరే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే 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 హరే. రంగనాథ స్వామిని కనులారా దర్శించిన భక్తుల జన్మ జన్మల పాపాలు నశించి సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. శ్రీరంగనాథ కృపయా పాహిమాం అని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవని భక్తులు శతాబ్దాల నుండి విశ్వసిస్తున్నారు. హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరము. జియాగూడ రంగనాథ స్వామిని దర్శించుకుంటే తమిళనాడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగనాథ స్వామి వారికి ఇక్కడి ఆలయంలో త్రికాల పూజలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. రంగనాథ స్వామికి ఇచ్చే హారతుల్ని కనులారా తిలకించిన భక్తులకు సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. హరి హరి జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అదే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న ఉపాలయాల్లో మహాలక్ష్మి, ఆల్వారులు, అభయాంజనేయ స్వామి, నవగ్రహ దేవతలు దర్శనమిస్తారు. భక్తులు ఆయా దేవతామూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇప్పుడు ఆ దేవతామూర్తులను మనము దర్శించి ఆ దేవతల అనుగ్రహానికి పాత్రులవుదాం. రంగనాథుడి ఆలయానికి ముందు భాగంలో ఎడమవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఆర్థిక పరిపుష్టిని ప్రాప్తింపచేస్తుందని భక్తుల అమిత విశ్వాసం.
సముద్రుడి తనయగా క్షీరసాగరంలో ఉద్భవించి వైకుంఠం మెట్టినిల్లుగా కొలువైన తల్లి సకల లోకాలకు కల్పవల్లిగా సంపదలకు అధినేతగా విరాజిల్లుతోంది. ఈ అమ్మవారిని లౌకిక చింతనలతో దర్శించుకున్న భక్తుల అభిష్టాలు తీరి సుఖశాంతులతో తులతూగుతూ ఉంటారని భక్తుల అచంచల విశ్వాసం. శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని. రాజగోపురానికి కుడివైపు రుద్రాంశ సంభూతుడైన అభయాంజనేయ స్వామి చిరుమందిరం కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. ఏకశిలా పలకంపై కృష్ణవర్ణాకృతితో అభయ ముద్రతో భక్తానుగ్రహానికి సంసిద్ధంగా ఉన్నట్టు దివ్యంగా దర్శనమిస్తారు. ఈ స్వామివారికి ప్రతి మంగళ శనివారాలు పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు ఈ స్వామివారిని దర్శించి దుష్ట పీడలను శని దోషాలను సైతం పరిహరించుకుంటారు, అభిష్టాలను సిద్ధింపచేసుకుంటారని ప్రతీతి. దినమణి శతనిభ దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయోధిం దాసముఖాంబోజ దశ శత భానుం శ్రిత జన కువలయ సీతమయూఖం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. వరుసలో నవగ్రహ దేవతలు కొలువైన చిన్న మందిరం దర్శనమిస్తుంది. భక్తులు ఈ నవగ్రహ దేవతలకు ప్రదక్షిణలు కావించి పూజలు తైలాభిషేకాలు చేసి గ్రహ దోషాలను పరిహరించుకుంటారు. జియాగూడ రంగనాథ స్వామి వారికి ప్రతి ఏడాది విశేష పూజలు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆ ఉత్సవాలను తిలకించిన భక్తులకు సాక్షాత్తు వైకుంఠ దర్శనం జరిగినంత పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఆ ఉత్సవాల విశేషాలను ఇప్పుడు నయనానందకరంగా నేత్రపర్వంగా చూద్దాం. శ్రీ రంగనాథ స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాల శోభ మాటల్లో వర్ణించలేనంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. నమో నారాయణాయ. పాలపుంత స్వామివారి దర్శనానికి భువికి ఏతెంచినంత సుందరంగా విద్యుద్దీపకాంతుల శోభతో ఆలయం శోభాయమానంగా విరాజిల్లుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించి తరిస్తూ ఉంటారు. ఆ స్వామివారి శోభను కనులారా తిలకించిన వారి జన్మే ధన్యం అన్నంత మంగళకరంగా ఆలయ వాతావరణం
ఆధ్యాత్మిక దివ్యతను సంతరించుకుంటుంది. వైకుంఠ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఇక్కడ ఉత్సవాల వైభవం భక్తులను ఆసంతం ఆకట్టుకుంటాయి. ప్రతి ఏడాది ఉగాది, రంగనాథ జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య పూజలు, నిత్య తులసి సహస్రనామార్చన, అన్నకూటోత్సవంతోటి చాతుర్మాస్య వ్రతాన్ని ముగిస్తారు. తర్వాత ముక్కోటి ఏకాదశిని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ విధంగా జియాగూడ రంగనాథ స్వామి వారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే కరుణా పారవార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే ఇప్పటి వరకు వైకుంఠ ఏకాదశి వారోత్సవాలను పురస్కరించుకుని జియాగూడ శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా.